ధైర్యం భయం ఈ రెండు క్యారెక్టర్స్లో దేవర వర, భయానికి భయం పుట్టించే క్యారెక్టర్ దేవర, అసలు ధైర్యం అంటే స్పెల్లింగ్ తెలియని క్యారెక్టర్ వర. ఎలా ఉండబోతోంది వీళ్ళిద్దరి మధ్య? ఏదైనా సన్నివేశాలు ఉంటాయా? అంటే మనకి అర్థమవుతుంది మీరు చూపించిన ట్రైలర్లో దేవర అంటే వరకి ఇష్టం లేనట్టుగా చూపిస్తారు, అండ్ దేవర కోసం వర సముద్రం మీదకి వెళ్ళినట్లుగా కూడా మాకు అర్థమైంది. కరెక్ట్? అంటే దేర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్స్ అండి యాక్చువల్గా. అంటే దేవర చాలా స్ట్రాంగ్ ఐడియాలజీ ఉన్న పాత్ర. అంటే ప్రతి మనిషికి భయం ఉండాలి తన ప్రపంచంలో, బయట కూడా అందరికి భయం ఉండాలని నమ్ముతాను నేను. దేవర తనున్న ప్రపంచంలో తన పక్కన ఉన్న మనుషులందరికీ మితిమీరిన ధైర్యం ఉంది, చాలా ఎక్కువ ధైర్యం ఉండి ప్రమాదాలు ఎక్కువైనాయి అని చెప్పి ప్రతి మనిషికి భయం ఉండాలి, భయం నింపాలి అని నమ్మే పాత్ర. సో ఆబ్వియస్గా అది అందరికి నచ్చదు. సో అక్కడ వచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్స్, అక్కడ వచ్చే ఎమోషనల్ క్లాషెస్, ఇట్స్ ఎ ట్రీట్ టు వాచ్ ఆన్ స్క్రీన్. కొరటాల సినిమా అంటే ఒక సోషల్ ఎలిమెంట్, ఒక మెసేజ్ ఖచ్చితంగా ఉంటుంది, అది ఏ జోనర్ మూవీ అయినా సరే. కానీ ఈ మూవీ చూస్తే కంప్లీట్గా ఒక మాస్ మూవీలా అనిపిస్తోంది, అండ్ ఎక్కువ సెంటిమెంటల్ కనిపిస్తోంది. మీ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ ఎక్కడ జోడించారంటే ఎలాంటి మెసేజ్ ఉండబోతుంది ఈ సినిమా నుంచి? ప్రతి మనిషికి భయం ఉండాలని అన్నదానికంటే గొప్ప మెసేజ్ ఏముంది? కరెక్ట్. మితిమీరిన ధైర్యం మంచిది కాదు, అందరూ ధైర్యం ఉండాలి, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు అనే చెప్తాం. బయట ఎప్పుడు నువ్వు భయపడు అని చెప్పం అసలు, చాలా తప్పది. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, సింపుల్గా క్యాచీగా. బతికేంత ధైర్యం ఉండాలి కానీ చంపేంత ధైర్యం అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. సో బికాజ్ వి సీ ఆల్ ద క్రైమ్స్, అది ఎందుకంటే మూర్ఖత్వమో మితిమీరిన ధైర్యంతోనే చేస్తారు. భయం ఉంటే చేయడు ఎవడు తప్పు. ఇప్పుడు మనం తప్పు చేయకపోతే జనరల్గా ప్రతి ఒక్కళ్ళలోనూ యానిమల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఏమాపుతుంది తప్పు చేయకుండా? భయమేగా. భయం ఉంది, అయితే గివెన్ ఏ ఛాన్స్ ఎవ్రీ వన్ లవ్స్ టు డూ ఏ క్రైమ్, తెలుసా? అది హ్యూమన్, అది యానిమల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది ప్రతి మనిషిలోనూ. తప్పు చేసేస్తాం, ఒక భయమే ఆపుతుంది ఖచ్చితంగా. సో ఆ భయం ఉండాలి అనే గట్టిగా మెయిన్ లైన్ అనుకోవచ్చా? 100% అండి. ప్రతి మనిషికి భయం అవసరం. దాన్ని మనం నెగిటివ్ ఎమోషన్ లాగా చిన్నప్పటి నుంచి మనం చూసింది, చదువుకుంది, భయం ఉండకూడదు, భయం ఉండాలి. భయం ఉండడం తప్పే ఉంది అసలు, దానివల్ల ప్రమాదం ఏం లేదు. ధైర్యం ఎక్కువైతే ప్రమాదం, కానీ భయం ఎక్కువైతే ప్రమాదం ఏముంది? భయం మహాయితే పిరికోడు అవుతాడు, దానివల్ల ప్రపంచానికి వచ్చిన నష్టమేం లేదు. ధైర్యం ఎక్కువైతేనే ప్రమాదం ఉంది. పిరికోళ్లతో అసలు ఈ ప్రపంచానికి వచ్చే సమస్య ఏమి ప్రమాదం ఏమీ లేదు అసలు. యాక్చువల్గా మితిమీరిన ధైర్యం ఉన్న వాళ్ళతోనే ప్రమాదం ఉంది ఈ సమాజానికి. ఓకే. సో ఇంకా ఆయుధాల గురించి మాట్లాడాలి. ఈ టైటిల్ చూస్తేనే ప్రతి ఒక్కటి కూడా ఒక ఆయుధంలా కనిపిస్తోంది, అక్షరాల లెటర్స్ అన్ని. అండ్ మీరు రిలీజ్ చేసిన ట్రైలర్లో కూడా రకరకాల ఆయుధాలు కనిపించాయి. ఏంటి దీని బ్యాక్గ్రౌండ్లో, స్టోరీ బ్యాక్గ్రౌండ్లో ఇదే నేపథ్యంలో అంటే మేము ఎంచుకున్న ప్రాంతం ఈ ప్రపంచంలో వాళ్ళు ఆయుధాలను ఎక్కువ నమ్ముతారు. వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళ ఆయుధాలనే పూజిస్తారు. ఆయుధ పూజ చాలా అవసరం వాళ్ళకి. ఆయుధం దైవంతో సమానం వాళ్ళకి. సో ఆయుధం అంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. సో అందుకని ద మెయిన్ కీ ఫ్యాక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ వెపన్సే. ఓకే. సో ఆయుధం, ప్రతి మనిషి ఒక ఆయుధం, వాడి చేతిలో ఒక ఆయుధం, ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడో నాకు ఈ ఆయుధం చుట్టూ తిరుగుతుంది కాబట్టి సినిమా ఆల్మోస్ట్ అదే ఆ టైటిల్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెపన్.